ఎక్సర్సైజ్ చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు ఆసనాలు, ప్రాణాయామాలు అనే దాంట్లో పేరెంట్స్ నేను ఒకటే నిర్ణయిస్తున్నాను. మీ పిల్లల దగ్గర నుంచి మీరు మంచి ఫలితాన్ని పొందుతున్నారండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఏ జాతి అయినా కానీ తన తర్వాత తరం బాగుండాలి అని కోరుకుంటారు. ఎందుకు మనం కష్టపడేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మన బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి. బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ ఆలోచన మంచిగా ఉండాలి. స్కూల్స్లో చూస్తూ ఉంటారు, ఒక పిల్లవాడు ఎవరు చెప్పకపోయినా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడు. మిగతా ఇతరులకు ఎన్నోసార్లు చెప్పవలసి ఉంటుంది. ఆ పిల్లవాడికి ఈ పిల్లవాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది, సమాచారం అనేది ఆ పిల్లవాడికి తెలిసిందండి, ఈ పిల్లవాడికి తెలియజెప్పవలసిన బాధ్యత మనకుంది. కొన్ని మనం కానప్పుడు ఎక్కడైనా సత్సంగ కార్యక్రమాలు జరుగుతున్నా, ఎవరైనా గురువులు చెప్తూ ఉన్నా అవి వినడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి డౌట్స్ మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ చూపుతారు. ఇప్పుడు చదవండి అనే బదులు ఇది చదివితే ఏమవుతుంది, చదివితే ఎటువంటి జీవితం ఉంటుంది, ఇటువంటి జీవితం ద్వారా మనం ఎన్ని బెనిఫిట్స్ పొందగలుగుతాం, అటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం చెప్పగలిగినప్పుడు పిల్లల్లో చిన్నతనంలోనే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తప్పకుండా నేను చదవాలి, గొప్పవాడిని కావాలి, ముందుకెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుంది. అలా కాకుండా ఏకపక్ష ధోరణి అంటే ఇప్పుడు పేరెంట్స్ తోచైనా పిల్లలు చదువుకోవాలన్నారు. పిల్లలకి ఏముంటుంది, నా గురించి నాకు తెలుసు కదండి, నేను ఆడుకుంటాను, చదువుకుంటున్నాను కదా, ఇక పదే ఎందుకు చెప్తున్నారు. కొంతమంది పిల్లలు చదవరు కదండి, అంతే పేరెంట్స్ చెప్పాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళతో కౌన్సిలింగ్ అండి. పిల్లలేమో పాజిటివ్గా తీసుకుంటే పర్వాలేదు, నెగిటివ్గా తీసుకుంటే హింసకు గురవుతుంటారు, బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి క్లాసులు జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, విషయం తెలుస్తుంది. విషయం తెలవడానికి మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు శ్రీరాముల వారిని ఆశ్రమానికి పంపించేటప్పుడు వాళ్ళ నాన్నగారు, నాన్న నేను గురువు దగ్గరికి పంపిస్తానంటారు. అప్పుడు రాముడు అంటాడు, నాన్నగారు మనకి ఎందుకండి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా నాన్నగారు, ఇక మనకు విద్య ఎందుకు అంటారు. ఆ పిల్లవాడు అడగడంలో తప్పులేదండి, కానీ క్లాస్ చేసిన బాధ్యత తల్లిదండ్రులు. అప్పుడు తను ఏం చెప్తాడు, బావిలో కప్పని చూసావా, అది బావిలోకే పరిమితమైంది. అదే పక్షిని చేసుకుంటే ప్రకృతి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ కప్పలాంటి జీవితం కావాలా, పక్షులాంటి జీవితం కావాలా? చిన్న ఎగ్జాంపుల్, ఒక గొంగళ పురుగు ఒక చెట్టు మీదనే జీవితాన్ని కొనసాగిస్తుంది, ఆకలిని తిరుగుతూ ఉంటుంది. అదే గొంగళ పురుగు ఏం చేస్తుంది, తన యొక్క స్వభావాన్ని మార్చుకొని సీతాకోక చిలకలా మారుతుంది. సీతాకోక చిలకలా మారిన తర్వాత అందమైనటువంటి పూల దగ్గరికి, పండ్ల దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి అన్ని చోట్ల విహరిస్తుంది. ఈ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలకల ఏ విధంగా అయితే మారిపోయిందో, ఎవరైతే విద్యను అభ్యసిస్తారో అసలు ఉన్నతంగా ఉండి ఆ విధంగా ఉంది. అటువంటి శ్రేష్ఠమైన జీవితం మీకు కావాలి అంటే తప్పకుండా విద్యను అభ్యసించాలంటే అప్పుడు ఆసక్తి పెరుగుతుంది. నేను చదువుకోవాలి, గొప్పవాడిని కావాలి, నేను ఇక్కడే ఉండి ఎంత దూరం వెళ్ళగలిగే స్థితి రావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అటువంటి భావాలు అనేవి పేరెంట్స్ పిల్లలకు అందించాలి. ఓకే అండి, ఇస్మాయిల్ గారు, మీ పిల్లలు కాన్ఫిడెన్స్ పెరగాలి, వాటిపై వాటి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే యోగా అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. అలాగే పేరెంట్స్ కి కూడా మంచి సజెషన్స్ ఇచ్చారండి. మరి చాలా ఏజ్ అంటే కొంచెం ఒక 60 years క్రాస్ అయిన వాళ్ళు కూడా యోగా చేయాలంటారా వాళ్ళు? తప్పకుండా చేయాలండి. ఇది పిల్లలకి, అలాగే గృహస్థులకి, అలాగే వృద్ధులకు పనికొస్తుంది. పిల్లలకి ఎందుకు పనికొస్తుందంటే వారి భౌతిక జీవితం తీర్చినటువంటి అందంగా తయారవుతుందండి. భౌతిక జీవితం మొత్తం చక్కని ఒక శిల్పాన్ని ఏ విధంగా చెక్కుకుంటారో తన జీవితాన్ని తాను ఈ యోగా ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గృహస్థుకు వచ్చినట్టయితే వ్యాపారంలో, కుటుంబంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు అలగడుతుంది. ఈ అలసలు ఉండడం వల్ల తన యొక్క ఆలోచన పరిధి దూరంగా వెళ్ళక సరైన నిర్ణయాలు తీసుకోలేండి, ఆవేశానికి గురవుతుంటారు. ఒకరి మీద ఒకరికి కోపము, ద్వేషం ఇటువంటివి పెరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో యోగ సాధన చేస్తే ఆ ఫ్యామిలీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇక వృద్ధుల విషయానికి వచ్చామనుకోండి, వాళ్ళకు భౌతిక జీవితం చాలా తక్కువ ఉంటుందండి, గతం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా చేసే పని తక్కువగా ఉంటుంది. రిటైర్ అవ్వడం ఇలా ఉండడం వల్ల నేను గతంలో అది చేశాను, ఇది చేశాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా అయిపోయానని చెప్పేసి గతం నుంచి తోడుకుంటూ బాధపడతారు. తద్వారా ఏమవుతుందంటే గతం అనేది చనిపోయిన శవం లాంటిది, అది తిరిగి రాదు, మన చేతిలో లేదు. భవిష్యత్తు అనేది పుట్టని బిడ్డలాంటి, కానీ వర్తమానాన్ని మనం సద్వినియోగపడుతున్నారు. అప్పుడు వాళ్ళు దైవ కార్యక్రమాల వైపు వెళ్ళి ఏదైనా పారాయణం చదవడం, భగవద్గీత చదవడం, ఖురాన్, బైబిల్ ఇటువంటి గ్రంథాలు చదువుతూ ఉంటే జ్ఞానం పెరగడం ద్వారా వాళ్ళు గతానికి సంబంధించిన గతం అనేది మొత్తం వదిలిపెట్టాలండి. భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది. మన మాటలు మన పిల్లలకు చెప్తూ ఉండాలి. ఈ చేతి జీవితాన్ని హాయిగా గడపాలి. దీనికోసం అమితమైనటువంటి యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయలేదు, కానీ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయగలుగుతారు, చక్కగా మంత్రం శాంతింగ్ చేయగలుగుతారు, మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. అటువంటి సందర్భంలో వాళ్ళకు ఆహారంలో కొంత మార్పు తీసుకొస్తే పిల్లలకు కావచ్చు, గృహస్థులకు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళకి, వృద్ధులకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
ఓకే ఇస్మాయిల్ గారు మా షోకి వచ్చి యోగా గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. చక్కటి అవకాశాన్ని కల్పించాడు. ఈ రోజున పేరెంట్స్కు పిల్లలకు యోగా యొక్క విలువ తెలియజేయడం కోసం ఈ స్టూడెంట్స్కి మీరు ముందుకు రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఓకే ఇప్పుడు వాస్తు ఎలా Ay, ves.